మన భారత మహిళల జట్టు అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను చాలా సులువుగా గెలిచింది. తిరువనంతపురంలో జరిగిన మూడవ టీ20లో మన అమ్మాయిలు దుమ్ములేపారు. శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను కైవసం చేసుకున్నారు. అసలు మ్యాచ్లో ఏం జరిగింది? షఫాలి వర్మ బ్యాటింగ్ విధ్వంసం ఎలా ఉంది? రేణుకా సింగ్ ఎలా చెలరేగిపోయింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ మ్యాచ్లో మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్టార్టింగ్లో శ్రీలంక బ్యాటర్లు కొంచెం దాటిగా ఆడినా మన రేణుకా సింగ్ ఠాకూర్ నిప్పులు చెరిగే బౌలింగ్తో కంబ్యాక్ ఇచ్చింది. మొదటి ఓవర్లో 12 రన్స్ ఇచ్చిన ఆ తర్వాత రేణుక అద్భుతంగా పుంజుకుంది. శ్రీలంక టాప్ ఆర్డర్ను కుప్పకూల్చింది. రేణుకా సింగ్ తన 4 ఓవర్లో కేవలం 21 రన్స్ మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసింది. మరోవైపు దీప్తి శర్మ తన స్పిన్ మ్యాజిక్తో లంక కెప్టెన్ చమీర ఆటపట్టు వికెట్ను పడగొట్టింది. ఈ మ్యాచ్తో దీప్తి శర్మ టీ20లో 150 వికెట్ల మైలురాయిని కూడా చేరుకుంది. మొత్తానికి మన బౌలర్ల దెబ్బకు శ్రీలంక 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక 113 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్మృతి మందన కేవలం 1 పరుగుకే అవుట్ అయింది. కానీ గ్రీజులో ఉన్నది షఫాలి వర్మ. అసలు శ్రీలంక బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మొదటి నుంచే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసింది. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. మొత్తం 42 బంతులు ఎదుర్కొన్న షఫాలి 79 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. ఇందులో 8 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు ఉన్నాయి. షఫాలి దెబ్బకు ఇండియా పవర్ ప్లేలోనే మ్యాచ్ను ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసింది. జోమియో రాడ్రిక్స్ 9 రన్స్కి అవుట్ అయిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 22 రన్స్తో కలిసి షఫాలి వర్మ మ్యాచ్ను ఈజీగా ఫినిష్ చేసింది. ఇండియా ఇంకా 40 బంతులు మిగిలి ఉండగానే అంటే 13.2 ఓవర్లోనే టార్గెట్ను ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ టీ20లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా రికార్డు సృష్టించింది. 77 విజయాలు సాధించింది. ఈ మ్యాచ్లో ఇండియా కొట్టిన మొత్తం పరుగుల్లో దాదాపు 69% పరుగులు ఒక్క షఫాలి బ్యాట్ నుంచే వచ్చాయి. ఇది ఒక రికార్డు. శ్రీలంకపై ఇండియాకి ఇది వరుసగా 4వ టీ20 సిరీస్ విజయం. సో ఫ్రెండ్స్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా రేణుకా సింగ్ నిలిచింది. వరల్డ్ కప్ ముందు మన టీమిండియా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడం చాలా మంచి విషయం. ముఖ్యంగా షఫాలి వర్మ ఫామ్ చూస్తుంటే వరల్డ్ కప్లో బౌలర్లకు చుక్కలే అనిపిస్తుంది. మీకు షఫాలి బ్యాటింగ్లో ఏ షాట్ బాగా నచ్చింది? కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.